అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి వరుణ్ రాజు ఫ్రమ్ టీవీఆర్ లాప్రోస్కోపీ సెంటర్, మదీనాగూడ, హైదరాబాద్, తెలంగాణ. అందరూ అడిగే ప్రశ్న మరొకటి ఏంటంటే గ్యాస్. ఈ పొట్టలో గ్యాస్ ఎందుకు ఈ గ్యాస్ ఏర్పడుతుంది? ఈ గ్యాస్ కోసం గ్యాస్ గోళీలు, తర్వాత గ్యాస్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు మింగుతూ ఉంటాము, సంవత్సరం పొడుగున మింగుతూ ఉంటాం, లేకుంటే మాకు రిలీఫ్ రాదు. దీని గురించి మాట్లాడమన్నా. ఈ గ్యాస్ అనేది డైజెషన్కి సంబంధించింది. సో మన డైజెషన్ అనేది పొట్టలో ఉన్నప్పుడు ఆ యొక్క డైజెషన్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి? ఫుడ్. ఈ ఫుడ్ అనేది ప్రధానమైనటువంటి ఒక రీజన్ అన్నమాట. మీరు అడగవచ్చు, అంటే చిన్నప్పటి నుంచి అదే ఫుడ్ తింటున్నాం కదా, మరి అప్పుడు లేని ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అనేది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనకు ఎంజైమ్స్, తర్వాత హార్మోన్స్, ఈ కెమికల్ సిగ్నల్స్ అంటాం. మనం నోట్లో ఫుడ్ పెట్టంగానే ఈ కార్బోహైడ్రేట్స్ లేదంటే షుగర్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్స్ ఇస్తుంది ప్యాంక్రియాస్కి. అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ వదులుతుంది అనమాట. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. అది యూత్లో ఉన్నప్పుడు అది వచ్చే హార్మోన్, మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్, ఆ మూడింటిని కూడా మనం సమానమైనటువంటి నిష్పత్తిలో వస్తుందని చెప్పడానికి లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ మందగిస్తుంది. సో వయసు పెరుగుతున్న కొద్దీ కూడా మనం ఫుడ్ యొక్క కంపోజిషన్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఈ గ్యాస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం బ్యాక్టీరియా. పొట్టలో పులిచిపోవడం అంటారు, పులిసిపోయిందని చెప్తుంటారు. అది ఎందుకంటే మనం తినే ఫుడ్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని జీర్ణం చేయడానికి గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది, ఇంటెస్టైన్స్లో కూడా జ్యూస్ వస్తుంది. అయితే ఈ ఇంటెస్టైన్లో మనకు చాలా బ్యాక్టీరియా ఉంటాయండి. ఈ సమాజంలో మనుషులు ఏ విధంగా ఉన్నట్టుగా ఇంటెస్టైన్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి. ఒకటి మనకు హెల్ప్ఫుల్, అంటే మనని సహాయం చేసేటటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ ఆల్ యూస్ఫుల్ బ్యాక్టీరియా. రెండు ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియా అని ఉంటాయి. అంటే అవి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మన బాడీలో ఉండే సెల్స్ని అంటే తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. థర్డ్ వన్ ఆర్ ద బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గుడ్ బ్యాక్టీరియాని మనం చంపుకోవడం. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎందుకు మనం చంపుకుంటున్నామంటే ఈ ఫ్యాక్టరీ ఫుడ్ తినడం అనేది, లేకుంటే బయట మీరు చాలా స్పైసీ డైట్ తీసుకోవడం అనేది, ఫైబర్ లేకుండా ఉండడం అనేది ఈ గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. మన గుడ్ బ్యాక్టీరియాకి కావాల్సినటువంటిది ఏంటండి? టేస్ట్లెస్, అంటే రుచి పచి లేనటువంటి ఫైబర్ ఒక 25 గ్రాములు మనకు కావాలి డైలీ. సో ఆ 25 గ్రామ్స్ కూడా మనం ఫైబర్ ఇవ్వట్లా. కీరాలు తినండి, లేకుంటే వెజిటేబుల్స్ తినండి. సో ఈ ప్రోటీన్ డైట్, కీటో డైట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా చాలా ముఖ్యం, అంటే ఉపవాసం. అండ్ ఎర్లీ స్లీప్, అంటే కరెక్ట్గా ఈ 8-9 o'clock కల్లా పడుకోవడం అనేది చాలా ఉత్తమం. అండ్ లేట్ నైట్ ఫుడ్ అనేది 100% స్టాప్ చేసేయండి. అండ్ అనదర్ థింగ్ విచ్ ఈస్ యాడింగ్ ఆన్ దిస్ ఈజ్ ద స్ట్రెస్. మీరు స్ట్రెస్ అంటే టార్గెట్స్ పెట్టుకొని మ్యాక్సిమం టార్గెట్స్ రీచ్ కాకుండా ఉంటే ఆ స్ట్రెస్ అనేది తెలియకుండా లోపల బిల్డప్ అయిపోతుంది. స్ట్రెస్ హార్మోన్ ఈజ్ అ కార్టిసాల్. ఓకే, అది డ్రైవ్ చేస్తుంది అనమాట. కార్టిసాల్ అనేది స్ట్రెస్ని డ్రైవ్ చేస్తుంది. అది అడ్రినల్ గ్లాండ్ ఇవన్నీ కూడా వాటి మీద పనిచేసి బీపీ పెరగడం ఇవన్నీ కూడా వస్తాయి. సో మెయిన్గా గ్యాస్ రావడానికి ప్రధానమైన కారణం ఒక కోఆర్డినేషన్ లేనటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. టైంకి తినడం, టైంకి పడుకోవడం అండ్ ఫైబర్ డైట్, వెజిటేబుల్ డైట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.